నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాజకీయ ఘర్షణలతో గత 3 రోజులుగా అట్టడుగుతున్న ఏపీలో పరిస్థితులు క్రమక్రమంగా అదుపులోకి వస్తున్నాయి. ఘర్షణలు జరిగిన ప్రాంతాలలో సమస్యాత్మక ప్రదేశాలలో భారీగా పోలీసులు మోహరించారు. పలు జిల్లాల్లోని పట్టణ, నగరాలలో 144 సెక్షన్ నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. అలాగే పల్నాడు, రాయచోటి, తిరుపతి, తాడిపత్రి, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లోని టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. హద్దు మీరితే కాల్పులు జరిపేందుకు కూడా వెనకాడబోమని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఘర్షణలపై ఇతర పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హింసకు ఎవరు పాల్పడినా కఠినంగా అణచివేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరారు. పల్నాడు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు శాంతి భద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం రాత్రి నుంచే మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహరింపజేసి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. శాంతి భద్రతలు ఒకంత అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన గొడవలపై విచారణకు పోలీసులు గ్రామానికి వెళ్లారు. వైసీపీ, టీడీపీ నేతలను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. మాచర్ల పట్టణంలో పోలీసులు 1500 మంది బలగాలను మోహరింపజేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోకి ప్రవేశించే మార్గాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లోనూ పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కారంపూడి, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లోనూ భారీగా పోలీసులు ఉన్నారు. నరసరావుపేట, మాచర్లలో జరిగిన అల్లర్ల ఘటనలో కేసులు నమోదు చేశామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. 144 సెక్షన్ అమలు చేశామని, ఎవరూ గుంపులుగా రోడ్లపై తిరగవద్దని హెచ్చరించారు. నాయకులు ఇష్టారాజ్యంగా బయట తిరుగుతూ తమ అనుచరులను రెచ్చగొట్టడం వల్లే అల్లర్లు చెలరేగుతున్నాయని గుర్తించిన పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారు.